ప్రభుత్వ యంత్రాంగంలో ఒకప్పుడు సాధారణ గుమస్తాగా చేసిన వ్యక్తి కూడా తన ప్రతిభ పనితీరుతో అత్యున్నత స్థాయికి చివరకు కలెక్టర్గా కూడా పదోన్నతి పొందే అవకాశం ఉండేదని, కానీ నేటి పరిస్థితుల్లో అది ఊహించడం కూడా కష్టమని లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత బ్యూరోక్రసీలో నెలకొన్న లోపాలు, వాటిని సరిదిద్దాల్సిన ఆవశ్యకతపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలో ప్రతిభావంతులకు సముచిత స్థానం లభించేదని డాక్టర్ జయప్రకాష్ నారాయణ గుర్తు చేశారు. తాను ఐఏఎస్లో చేరిన సమయంలో ఒక గుమాస్తాగా ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించిన వ్యక్తి కేవలం తన సమర్థత ఆధారంగా కలెక్టర్గా పదవి విరమణ చేశారని ఆయన ఉదాహరించారు. ఒక క్లర్క్ కలెక్టర్ కావడం అనేది ఆనాటి వ్యవస్థ ప్రతిభకు ఇచ్చిన విలువకు నిదర్శనం. కానీ నేటి భారతదేశంలో ఒక క్లర్క్ ఐఏఎస్ అధికారికంగా కలెక్టర్ అవ్వడం అసాధ్యం అని ఆయన అన్నారు. కాలక్రమేణ సోషలిస్ట్ జపం పేరుతో గుర్రానికి గాడిదకు తేడా లేకుండా అందరికీ టైం బౌండ్ ప్రమోషన్లు ఇచ్చే దుస్థితికి వ్యవస్థ దిగజారిందని ఆయన విమర్శించారు. పని చేసినా చేయకపోయినా, లంచం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఖాయమనే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూరోక్రసీ నిర్వీర్యానికి కారణాలు ఐఏఎస్ వంటి సర్వీసులకు ఎంపికయ్యే వారు లక్షల మందిలో పోటీ పడి అత్యంత ప్రతిభావంతులుగా వస్తున్నప్పటికీ 10-15 ఏళ్లలో వారు కూడా నిర్వీర్యం కావడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయని డాక్టర్ జయప్రకాష్ నారాయణ విశ్లేషించారు.